ఫిలిప్పు 4వ అధ్యాయం. అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రభువులో నిలకడగా ఉండండి. నా ప్రియులారా, మిమ్మల్ని చూడాలని నాకెంతో ఆశ. నా ఆనందం, నా కిరీటం మీరే. ప్రభువులో ఏక మనసుతో ఉండండి అంటూ నేను యువోదియను సుంటుకేసును బతిమలాడుతున్నాను. నా నిజమైన సహకారి, నీతో కూడా ఒక మాట. ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను అడుగుతున్నాను. వారు క్లెమెంతోతో, నా ఇతర జత పనివారితో కూడా నాతో శుభవార్త విషయంలో ప్రయాసపడ్డారు. వారందరి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. ప్రభువులో ఎప్పుడు ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెబుతాను, ఆనందిస్తూ ఉండండి. మనుషులందరికీ మీ సాత్వికం తెలియనివ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఏ విషయంలోనూ కలత చెందకండి, కానీ అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియచేయండి. అప్పుడు బుద్ధి అంతటికి మించిన దేవుని శాంతి క్రీస్తు యేసు ద్వారా మీ హృదయాలకు మనసులకు కావలి ఉంటుంది. చివరగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచి పేరు గలవో, శ్రేష్టమైనవేవో, మెప్పు తగినవేవైనా ఉంటే అలాంటి వాటి గురించే తలపోస్తూ ఉండండి. మీరు నా వల్ల నేర్చుకున్నవి, స్వీకరించినవి, విన్నవి, నాలో చూచినవి ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు శాంతి ప్రదాత అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇన్ని రోజులైన తర్వాత నా గురించి మీ శ్రద్ధ మళ్ళీ వికసించినందుచేత ప్రభువులో చాలా ఆనందించాను. మునుపు కూడా మీకు శ్రద్ధ ఉంది, కానీ దానిని చూపడానికి అవకాశం లేకపోయింది. నాకు ఏదైనా అక్కర ఉందని నేను ఇలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా తృప్తితో ఉండడం నేర్చుకున్నాను. దీనస్థితిలో ఎలా బ్రతకాలో, సంపన్నతలో ఎలా బ్రతకాలో కూడా నాకు అనుభవపూర్వకంగా తెలుసు. కడుపు నిండా తినడం, ఆకలితో ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం, లేమిని అనుభవించటం, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సందర్భంలో అయినా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను. అయినా నా కష్టాలలో మీకు తోడ్పడడం మంచిదే. నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్ళిన తర్వాత ఇవ్వడంలో, పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘం వారు పాలివారు కాలేదని ఫిలిప్పు వాసులైన మీకే తెలుసు. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటిమాటికి సహాయం పంపారు. నాకు ఇవి కావాలని నేను ఇలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను. నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది కనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన ఇష్టమైన యజ్ఞం. నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మన తండ్రి అయిన దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక. తదాస్తు. క్రీస్తు యేసులో ఉన్న ప్రతి పవిత్రునికి అభివందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సోదరులు మీకు అభినందనాలు చెబుతున్నారు. పవిత్రులంతా, ముఖ్యంగా చక్రవర్తి ఇంటి వారిలో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుంది గాక. తదాస్తు.